అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎన్నో ఆశలు పెట్టుకొని బంగారం లాంటి నిద్రని 3 గంటలకు చెదరగొట్టుకొని అలారం పెట్టుకొని సినిమా థియేటర్కు చలిలో పోయి చూసి ఎంజాయ్ చేసి పాజిటివ్గా రివ్యూ ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే నేను ఏ సినిమా చూసినా కూడా అది సాధ్యమైనంతవరకు యావరేజ్గా ఉన్నా కూడా దాన్ని బాగుందనే చెప్తాను, బాగాలేకున్నా యావరేజ్గా ఉందని చెప్తాను. కానీ మొదటిసారి నాకు శంకర్ గారు ఇక నుంచి ఇలాంటి ఏమైనా సోషల్ మెసేజ్ ఇచ్చే మూవీస్ తీయకుండా వేరే రోబోలు లేకపోతే ఇంకేమన్నా కొత్తగా సైన్స్ పరంగా ఏమన్నా సైంటిఫిక్గా లేకపోతే ఏమైనా మిషన్ల ద్వారా అలాంటి సినిమాలు తీసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఆయనకు చెప్పేంత వయసు నాది కాదు, అసలు ఆ అనుభవం నాది కాదు. కాకపోతే ఆయన బిఫోర్ చేసిన సినిమాలు అవన్నీ అతనివేనా, ఒకే ఒక్కడు కానీ, భారతీయుడు కానీ, లేకపోతే శివాజీ కానీ, ఇవన్నీ ఆయన డైరెక్ట్ చేసినవేనా? మేబీ అతను చేసిండు కాబట్టి మళ్ళీ కొత్త స్టోరీలు అతనికి దొరకట్లేదట్టుంది. ఎందుకంటే సొసైటీకి ఎలాంటి మెసేజ్లు ఇవ్వాలో ఆ మెసేజ్లన్నీ ఆయన ఆల్రెడీ గతంలో ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అతను మెసేజ్ ఇవ్వడానికి అసలు ఏమీ లేదు, ఆల్రెడీ అన్నీ ఇచ్చేసిండు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏ మెసేజ్ ఇచ్చినా కూడా దాంట్లో మిక్స్ చేసి కొట్టినట్టే అనిపిస్తుంది. కానీ కొత్తదనం మనకు ఎక్కడ కనపడట్లా. గేమ్ చేంజర్లో నాకు తెలిసి రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఆయనకి ఎక్కడ వంక పెట్టడానికి కానీ, అతని లుక్స్కు కానీ, అతని పర్ఫార్మెన్స్కి కానీ, అతని ఎమోషనల్ సీన్స్కి కానీ, అతని డ్యాన్స్కి కానీ, అతని ఫైటింగ్స్కి కానీ, ఎక్కడ అతని బాడీ కటౌట్కి ఎక్కడ ఎలాంటి మచ్చ వంక పెట్టడానికి వీల్లేదు. ఆయన పరిధిలో ఆయనకున్న రోల్ని చాలా అద్భుతంగా మంచి క్లాస్ లుక్స్ తోటి ఇటు అప్పన్న క్యారెక్టర్లో కానీ ఇటు రామ్ నందన్ క్యారెక్టర్లో కానీ అద్భుతంగా నటించాడు. ఆయన విషయంలో ఎవరికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. కానీ దీన్ని డైరెక్ట్ చేసిన శంకర్ గారికి మరి ఆ స్టోరీ అతను ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడో కనీస మార్పులు చేర్పులు ఇప్పుడు మనకు సింపుల్గా ట్రైలర్ చూసినప్పుడే ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది ఏంది ఈ సినిమా ఈ రకంగా ఉండబోతుంది. ఫ్లాష్ బ్యాక్లో ఒక పొలిటీషియను అతను జనాల కోసం కొట్లాడతాడు, అతని ఆశయం ఆ ఫ్లాష్ బ్యాక్లో చచ్చిపోతుంది. మరి దాన్ని వాళ్ళ అబ్బాయి ముందుకు తీసుకెళ్ళాలి. ఇది కదా స్టోరీ, మనకు అర్థమైంది. అయితే అదే కదా, కాస్త అటు ఇటుగా స్టోరీ కూడా అట్లనే ఉంది ఇక్కడ కూడా. అయితే సరే, పాటలు నానా హైరాణ పాట లేదు. ఫస్ట్ ఎంట్రీ సీన్ బాగుంది, తర్వాత ఫైట్ బాగుంది, ఆ హెలికాప్టర్ షాట్ బాగుంది, దిగి మొత్తం అది చేయడం బాగుంది. తర్వాత హీరోయిన్ ఎవరు, మన అంజలి క్యారెక్టర్, ఆవిడ క్యారెక్టర్ మాత్రం సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ అంటే ఆవిడది. ఎలివేషన్ సీన్స్ అందరికంటే ఎక్కువ నాకు ఆమెను చూస్తేనే నాకు ఒక మంచి భావన మంచి హై అనిపించింది ఆమె సీన్స్ వచ్చినప్పుడే. సీఎం తోటి ఆమె మాట్లాడేటప్పుడు కానీ, ఫ్లాష్ బ్యాక్లో ఆమె క్యారెక్టర్ చూసినప్పుడు కానీ నాకు అంజలి క్యారెక్టర్ ఎక్కువగా కొంత హై ఇచ్చింది తప్పితే వేరే ఎవరిది ఇలా. ఇంకా ఫైనల్కి వస్తే ఎస్జే సూర్య ఆయన పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే రామ్ చరణ్ గారికి ఇచ్చిన దాన్ని అద్భుతంగా చేసిండు, దాంట్లో మచ్చలేదు. కానీ ఎస్జే సూర్య గారి సినిమాలో రామ్ చరణ్ గారిని యాక్ట్ చేయించినట్టుగా నాకు అనిపించింది. ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఉన్నది. కానీ స్టోరీ లైన్ ఏదైతే ఉందో అసలు అది కన్విన్సింగ్గా అనిపించలే నాకు. ఎట్లా అంటే ఇప్పుడు నాకు ఇప్పటికీ $1 మిలియన్ క్వశ్చన్ ఉంది నా మైండ్లో. అది నేను అంటే నాకు తెలియదు, నిజంగా తెలవకనే అడుగుతానా. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి కామెంట్ చేయండి. ఒక ఏఎస్ ఆఫీసర్ డైరెక్ట్గా సీఎం అవ్వచ్చా? అట్లా అవకాశం ఉంటుంది. అంటే జనరల్గా ఒక మనిషి సీఎం అవ్వాలంటే ఒక అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలి. ఎమ్మెల్యే అవుతేనే కదా సీఎం అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా. మరి అట్లా ఎమ్మెల్యే అవ్వకుండా ఎలక్షన్లో పోటీ చేయకుండా ఒక కలెక్టరు డైరెక్ట్, ఒక ఏఎస్ ఆఫీసరో లేకపోతే ఒక కలెక్టరో డైరెక్ట్ సీఎం అవ్వడానికి ఆస్కారం ఉందా? ఒకవేళ ఉంటే ఇది మంచి మెసేజ్ అన్నట్టే లెక్క. తెలియని ఒక కొత్తదనాన్ని మనకు పరిచయం చేసినట్టు. నిజంగా నాకైతే తెలీదు. ఒకవేళ నిజంగా అలాంటి అవకాశం ఉంది అంటే మాత్రం ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టే లెక్క ఆయన. దీంట్లో అయితే ఎవ్వరికి ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ లేదు అంటే మాత్రం ఒక కొత్త డౌట్ని క్రియేట్ చేసినట్టు.
శంకర్ గారు ఆయన డైరెక్షన్లో. ఈ పాటికే మీకు స్టోరీ అర్థమైపోయి ఉంటుంది. ఇక కథనం, ఫ్లాష్ బ్యాక్లు, అప్పన్న క్యారెక్టరు, ఇవి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో అనిపిస్తుంది నాకైతే. డ్యాన్స్ బాగుంది రామ్ చరణ్ది, ఆయనతోటి మంచి మంచి మూమెంట్స్. నిజంగా అసలు అప్పన్న క్యారెక్టరు ఫ్లాష్ బ్యాక్ వచ్చిన తర్వాత శ్రీకాంత్ గారిని డైరెక్ట్గా సీఎంని చేసేస్తాడు, ఆయనే డైరెక్ట్గా అవకాశం ఇస్తాడు. రాజీవ్ కనకాలని యాజ్ యూజువల్గా చంపేస్తారు. ఆయన మొన్న ఏదో సినిమాలో చూసిన నేను, ఏది మన దీంట్లో కదా వీరసింహారెడ్డి, అందులో నైట్ టైంలో ఓడోగానే కాలిస్తే పాపం రాజీవ్ కనకాల చచ్చిపోయినట్టు ఇందులో కూడా ఆయన కనపడగానే లేస్తుంది, ఇందులో కూడా శవం లేస్తుంది అని చెప్పి ఎట్లయితే మనోళ్ళు మీమ్స్ పెట్టిళ్ళు, యాజ్ యూజువల్గా పక్కనోడే లేపేసిండు. ఎవరికైతే ఆయన సాయం చేసి ఇది చేస్తాడో వాడే లేపేస్తాడు అన్నమాట రాజీవ్ కనకాల ఇందులో కూడా. తర్వాత ఒక పర్టిక్యులర్ సీన్ మాత్రం చాలా కాంట్రవర్సీని క్రియేట్ చేసే అవకాశం ఉన్నది ఆంధ్రప్రదేశ్లో, అంటే తెలంగాణలో కూడా అది క్రియేట్ అవుతుంది అట్లా ఆటోమేటిక్గా. అదేంటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జరిగిన సంఘటనని ఇందులో క్రియేట్ చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే జగ్గారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన మాట్లాడతాడు, మా ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మేమంతా కుటుంబ సభ్యులు ఎంతగానో రోధిస్తూ ఉంటారు, వాళ్ళని ఓదార్చాలని మేము హాస్పిటల్కి పోయి ఉంటే వాళ్ళు ప్లానింగ్ చేస్తూ ఉన్నారు, నువ్వు సీఎం కావాలన్నా నేను సీఎం కావాలన్నా, ఏంది కథ మరి ఎట్లుంటుంది, మరి నేను కావాలి నేను వారసురాలని, నేను వారసుని అని చెప్పి తల్లి కొడుకు కూతురు కొట్టుకుంటారు ఇట్లా సంగతి అని చెప్పి జగ్గారెడ్డి చెప్పిండు. కొంత అటు ఇటుగా ఇక్కడ ఒక సీన్ని క్రియేట్ చేస్తే అది ఏమైనా కాంట్రవర్సీ క్రియేట్ అయ్యే అవకాశం ఉందేమో నాకు అనిపిస్తుంది. బట్ నిజానికి ఈ సీన్కి దానికి ఎలాంటి సంబంధం లేదు, కానీ కొంత ఇంటర్లింక్ కనపడుతుంది నాకు. ఎందుకంటే ఇందులో శ్రీకాంత్ చనిపోయిన తర్వాత సీఎం సీటు కోసం ఎవరు మన అలవైకుంఠపురంలో క్యారెక్టర్ చేస్తాడు చూసినావా, వాళ్ళని ప్రేమిస్తే దాని విలువ తెలుస్తుంది అనేది సంథింగ్, ఆయనను తర్వాత మన ఎస్జే సూర్య వీళ్ళిద్దరు సీఎం సీట్ కోసం కొట్టుకుంటా అంటే నాకు అదే సీన్ గుర్తు, అంటే ఆయన చెప్పిన స్పీచ్ గుర్తొచ్చిందన్నమాట. తర్వాత అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని ఎందుకు పిలిచారో నాకు అర్థం కాలేదు. పిలిచి ఆయనకు సంబంధించిన స్టోరీ ఇందులో ఉంటుంది, ఆయనకు సంబంధించిన క్యారెక్టర్ ఇందులో ఉంటుందని ఎందుకన్నారో కూడా నాకు తెలియట్లే ఇప్పటికి కూడా. సినిమా అంతా చూసిన ఎక్కడ కూడా నాకు పవన్ కళ్యాణ్ గారి రిఫరెన్స్ ఏడా కనిపించలేదు. కొంత అప్పన్న క్యారెక్టర్లు ఏమన్నా చూపిస్తారేమో, మరి పోరాడి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు లాగా ఒక స్థాయికి వస్తాడేమో అనుకున్నా కానీ ఉట్టినే చచ్చిపోతాడు. ఇందులో కొద్దో గొప్ప నాకు ఎగ్జైట్ అనిపించింది, నాకు బాగా నచ్చింది ఏంటంటే అంజలి గారి క్యారెక్టర్, ఎస్జే సూర్య గారి క్యారెక్టర్, రామ్ చరణ్ గారి క్యారెక్టర్, ఈ ముగ్గురిది బాగుంది. కేఆర్ అద్వానీ గారు ఉన్నంతవరకు బాగా చేసిళ్ళు, సముద్రకని గారు కూడా ఆయనకి ఇచ్చినంత బాగా చేసిళ్ళు, శ్రీకాంత్ గారు కూడా ఇచ్చినంతలో బాగా చేసిళ్ళు. మెయిన్ ముఖ్యంగా ఫస్ట్ సీన్లో మర్చిపోయిన, అసలు మరీ ముఖ్యంగా అది ఎవ్వరు మర్చిపోతారు ఆ సీన్ని. ఎంట్రన్స్లో శ్రీకాంత్ గారికి ఆరోగ్యం బాగాలేకపోతే బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉంటే బ్రిడ్జ్ కూలిపోతుంది, అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇలాంటి నాసి రకమైన బ్రిడ్జిలు వేసింది ఎవడు, ఏ సన్నాసి వేసిందంటే అది వేసింది శ్రీకాంతే. అది అతన్నే చావు కూరలోకి తీసుకుపోతుందన్నమాట. అంటే నేను చేసిన తప్పులు ఇలా ఉన్నాయా, అంటే నేను ఇంత పొరపాట్లు చేశానా స్వార్థంతో, నేను సంపాదించుకొని ఇలా నాసిరకమైన రోడ్లు, నాసిరకమైన బ్రిడ్జులు కట్టడం వల్ల నా ప్రాణమే పోయే పరిస్థితికి వచ్చిందా, ఇక నుంచైనా నేను మారాలి, ఇక నుంచైనా నేను జనాలకు మంచి చేయాలని చెప్పి ఒక చిన్న మెసేజ్ దాన్ని పూర్తిగా ఇస్తే బాగుండు. అక్కడక్కడ ఇస్తూ ఉన్నాడు కానీ అది కంటిన్యూ అవ్వాలి ఎక్కడ కూడా. ఆడి వరకే కట్ అయిపోతుంది, కొత్త సీన్ యాడ్ అవుతుంది, ఆడి వరకే కట్ అయిపోతుంది, కొత్త సీన్ యాడ్ అవుతుంది. సో ఫైనల్గా మూవీ వన్ టైం వాచబుల్ అనొచ్చు, ఓసారి చూడొచ్చు, కుటుంబంతో చూడొచ్చు. పెద్దగా అసభ్యకరమైన విషయాలు ఏమీ లేవు, అశ్లీలత కానీ ఏది లేదు ఇందులో. మూవీ అంతా చూడదగినట్టుగానే ఉన్నది.
ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ సంక్రాంతి పండగకి ఎంజాయ్ చేయొచ్చు, దాంట్లో అయితే డౌట్ లేదు. కానీ మరి మూవీకి 450 కోట్ల బడ్జెట్ అంట, 200 కోట్ల జిఎస్టీ అని అదని ఇదని ప్రమోషన్స్ అని అయిందంట. మరి ఎలానో మరి ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లా. బట్ ఆంధ్రలో మాత్రం ఒక కాంట్రవర్సీ జరిగే అవకాశం నాకైతే కనబడతా ఉంది. దాన్ని ఎంతవరకు అబ్జర్వ్ చేసి మరి దాన్ని ఇది చేస్తారో చూడాలి మరి. థ్యాంక్ యూ, జై హింద్.